నల్గొండ జిల్లాలో మారుమూల తండాలలో ఉన్న పేదవాళ్ళు కూలి కోసం వెళ్ళాలంటే నడుమొంకర కాళ్ళొంకర చేతులొంకర ఉన్న బిడ్డల్ని వదిలి వెళ్ళలేక ఆ పిల్లలు బయటికి వెళ్తే వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కన్న పిల్లల్ని కూడా మంచాలకు కట్టేసి కూలి పనులకు వెళ్తూ ఫ్లోరైడ్ మహమ్మారి బారిన పడ్డ ఈ నల్లగొండ మంచి తాగునీరు వస్తే ఈ ప్రాంతంలో కృష్ణానది జలాలు ప్రవహిస్తే మీ ఫ్లోరైడ్ సమస్య తీర్తదని అనుకున్నారు. ఆ ఫ్లోరైడ్ సమస్యను తీర్చడానికి 44 కిలోమీటర్ల టన్నెల్ నిజంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఒకవేళ ఆనాడే తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు గారు 10 సంవత్సరాలు ఎస్ఎల్బిసి టన్నెల్ 44 కిలోమీటర్లు